సో ఫైనలీ బిగ్ బాస్ సీజన్ 9లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నామినేషన్స్ లిస్ట్ చూద్దాం ఎట్లుంది ఏందనేది. హౌస్లో టాప్ కంటెస్టెంట్ లేకపోతే ఇప్పటి వరకు అందరి కళ్ళల్లో పడిన కంటెస్టెంట్ అంటే సంజనా గల్రాని గారు. సో సంజనా గల్రాని గారు వచ్చిన మ్యాక్సిమమ్ నామినేషన్ పాయింట్స్లో అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో టెనెంట్స్ అందరూ కూడా సంజనానే నామినేట్ చేయడానికి ఎక్కువ ట్రై చేశారు. బట్ ఇప్పుడు ఎవరైతే ఓనర్స్గా ఉన్నారో కామనర్స్ వాళ్ళు తెలివిగా ఏం చేశారు అని అంటే టెనెంట్స్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో ఒక భరణి గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్లో ఉండేలా ప్లాన్ చేశారని అనిపించింది నాకు కూడా. సో అసలు ఫస్ట్ నామినేషన్ లిస్ట్ చూద్దాం ఎవరెవరు ఉన్నారు అనేది. సంజనా గల్రాని, రీతూ చౌదరి, సృష్టి వర్మ అండ్ సుమన్ శెట్టి, ఇమాన్యువల్, తనుజ, ఫ్లోరా సైని, రాము రాథోడ్, డెమాన్ పవన్. సో వీళ్ళందరూ అంటే కొన్నిటికి సిల్లీ రీజన్స్ ఉన్నాయి. బట్ ఎక్కువ డిస్కషన్ జరిగింది అని అనేది సంజనా దగ్గర. యాక్చువల్లీ శ్రీజ రేస్ చేసిన పాయింట్ ఏంటంటే మీరు ఫుడ్ చాలా టేస్టీగా కుక్ చేస్తున్నారు, ఫుడ్ బాగుంది, అది కాదు మా పాయింట్. బట్ మీరు ఫుడ్ అయిపోయాక వడ్డించే టైంలో లేకపోతే ఇంకా ఫుడ్ ఏముండాలి అని డిస్కషన్ జరిగే దగ్గర పాయింట్లో మీరు ఎక్కువ ఇరిటేట్ అవుతున్నారు అనేది శ్రీజ పాయింట్. ఈ పాయింట్ రేజ్ చేసింది. తనుజ సైడ్ నుంచి ఏమని డిఫైన్ చేసుకుంది అని అంటే కామనర్స్ 6 మెంబర్స్ ఉన్నారు. ఆ 6 మెంబర్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఒకళ్ళు ఎక్కువ పోయమంటారు, ఒకళ్ళు తక్కువ పోయమంటారు, లేకపోతే ఒకళ్ళకి ఇది కావాలంటారు, ఇంకొకరికి ఇంకొకటి కావాలి అని అంటారు. పాపం తన పాయింట్ ఆఫ్ వ్యూలో అంతమంది ఉన్నప్పుడు ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నప్పుడు 6 వెరైటీస్ ఉండలేరు కదా అనేది తన పాయింట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఇప్పుడు నేను తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇంతమందిని సాటిస్ఫై చేయాలంటే కష్టం. ఇప్పుడు తను ఒకరికి ఆ కామనర్స్లో ఒకరికి బాగా నచ్చవచ్చు, ఒకరికి అసలు నచ్చకపోవచ్చు, అట్లా ఉంటాయి. తను డిఫైన్ చేసుకున్న పాయింట్స్ నిజంగా కరెక్ట్గానే మాట్లాడింది అని అనిపించింది నాకు. అండ్ శ్రీజ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కూడా కరెక్ట్ అనే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కరెక్టే, ఎంత మాత్రం ఫుడ్ కుక్ చేసినా కూడా అది ప్రేమగా వండించకపోతే అవతల వాళ్ళకి తినబుద్ధి కాదు. తను రేజ్ చేసిన పాయింట్ కూడా కరెక్టే అని అనిపించింది నాకు. బట్ చూద్దాం మరి ఈ వీళ్ళిద్దరు జరిగిన డిస్కషన్లో ఎవరు కరెక్ట్ అనిపించింది అనేది జస్ట్ నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. వీళ్ళు టెనెంట్స్ దగ్గర ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. వీళ్ళంతా ప్లాన్ చేసుకొని వాళ్ళంతా కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని అనేది ఈ పాయింట్ రేజ్ చేసి టెనెంట్స్ మధ్యలో 9 మెంబర్స్లో డిస్కషన్ జరిగింది. వీళ్ళు ఖచ్చితంగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, లేకపోతే వీళ్ళు ఖచ్చితంగా ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు, ఎవరెవరిని నామినేట్ చేయాలి, అందరూ నామినేషన్స్లో ఉండేలా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ నామినేషన్ వాళ్ళు ప్లాన్ చేశారు అని చెప్పి మాట్లాడుకున్నారు. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడడంలో తప్పని ఏం అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే వీళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్, వీళ్ళకి బయట ఎంతో కొంత రీచ్ ఉంటుంది, రికగ్నైజేషన్ ఉంటుంది. వీళ్ళ నుంచి ఇప్పుడు ఉన్న 9 మెంబర్స్లో నుంచి నామినేట్ చేసి ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తే అంత మంచిది అని వాళ్ళంతా ప్లాన్ చేసి గేమ్ ఆడుతున్నారు అని నాకు కూడా అనిపించింది. ఇంకా మరి ముందు చూడాలి. సెకండ్ వీక్ నామినేషన్స్ వచ్చేసరికి ఎట్లా ఉంటాయి. ఇప్పుడు కామనర్స్కి సెలబ్రిటీస్ని నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇప్పుడు సెలబ్రిటీస్ కామనర్స్ని నామినేట్ చేసే ఛాన్స్ ఇవ్వచ్చేమో అని నాకు అనిపించింది. మేబీ అంత తొందరగా అలాంటి ఛాన్స్ కూడా రాదు అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్ స్టార్ట్ అయ్యి 1 వీకే అవుతుంది కాబట్టి వీళ్ళు కొంచెం సస్టైన్ అవ్వడానికి, వాళ్ళతో గొడవలు క్రియేట్ అవ్వడానికి అండ్ కొంచెం డిస్టెన్స్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయిపోయాయి. బట్ హౌస్ అందరిలో గొడవలు హైలైట్ అవుతుంది ఎవరైనా ఉన్నారు అంటే అది సంజనా గల్రాని గారు. ఆవిడే ఎక్కువ హైలైట్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కామనర్స్లో కూడా డిస్కషన్ జరిగింది. ప్రియా ఈ డిస్కషన్ తీసుకొచ్చి అడిగింది, మనం అందరూ కలిసి సంజనా గల్రాని గారిని హైలైట్ చేస్తున్నాము, హౌస్ అందరూ కూడా ఆవిడకి అగెయినిస్ట్గా ఉన్నారు, మేబీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఏమన్నా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా శ్రీజ చెప్పు, నువ్వు ఫస్ట్ సీజన్ నుంచి బిగ్ బాస్ ఫాలో అవుతున్నావు కదా అని పాయింట్ రేజ్ చేసింది ప్రియా శెట్టి. దానికి శ్రీజ ఏమనిందంటే పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే హౌస్ మొత్తం కూడా ఆవిడకి నెగిటివ్గా ఉన్నారు కాబట్టి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఉంటుందంటే ఓకే తనేదో చేసింది అయిపోయింది, ఎందుకు హౌస్ అందరు కలిసి ఆవిడ్ని టార్గెట్ చేస్తున్నారు అని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఉంటుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి అసలు ఫస్ట్ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే కామనర్స్ నుంచి పవన్ ఒకరే ఉన్నారు. మేబీ పవన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా సంజనా గల్రాని గారు లేదా సుమన్ శెట్టి, ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఈ వీక్ వెళ్ళిపోతారు అని నాకు అనిపిస్తుంది. లేదా ఇంకేమన్నా రాము రాథోడ్ కూడా. ఎందుకు అంటే
రాము రాథోడ్ చేసిన మిస్టేక్ ఏంటి అనంటే, ప్రియా వచ్చి తనని నామినేట్ చేయడానికి రీజన్ చెప్పినప్పుడు తను డిఫెండ్ చేసుకొని ఉండుంటే, తన తన పాయింట్ తను చెప్పుంటే, మేబీ తనని తను ప్రూవ్ చేసుకొని ఉంటే తనకి ఓట్లు పడే అవకాశం ఉంది. బట్ అదేది కాకుండా నాకు డిఫెండ్ చేసుకోవడానికి ఏమీ లేదు, నువ్వు నామినేట్ చేసుకోన్నట్టుగా చెప్పేశారు. అదొకటి చేయకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు. సంజన కల్రాణి గారు గుడ్డు దొంగతనం చేశారు. తర్వాత వచ్చి అందరితో హౌస్ మేట్స్తో సంజనతో డిస్కస్ చేసింది, భరణి గారితో డిస్కస్ చేసింది, ఇంకొక ఇద్దరు ముగ్గురితో డిస్కస్ చేసింది. బట్ తను చెప్పిన రీజన్ ఏంటి అని అంటే, తనకి బేబీ పుట్టి 5 months అవుతుంది, క్రామ్స్ వచ్చి నాకు తినాలనిపించి ఆ సాంబార్ తప్ప ఇంకెక్కడ తినడానికి వేరే ఆప్షన్ లేదు, అందుకనే గుడ్డు దొంగతనం చేసిన అని చెప్పింది. బట్ నాకు ఆ రీజన్ కరెక్ట్ అని అనిపించలేదు. అంటే ఇంకా ఇంతకుముందు శ్రీజ కూడా చెప్పడం జరిగింది, తన కంటెంట్ కోసం ఇదంతా చేస్తుంది అని. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ట్రై చేస్తుందేమో, ఇంకా వీళ్ళని రెచ్చగొట్టి ఇంకా గొడవలు పెట్టుకోవాలి అని ట్రై చేస్తుందేమో అని నాకు అనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది. యాక్చువల్లీ నేను లైవ్ ఫాలో అవ్వట్లేదు, లైవ్ ఫాలో అయితే ఇంకా అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎవరెవరి మధ్య ఏమేమి డిస్కషన్ జరుగుతుంది అండ్ నామినేషన్స్కి ఎంతవరకు కరెక్ట్ పాయింట్స్ చెప్తున్నారో అనేది తెలియచ్చు. బట్ నేను లైవ్ ఫాలో అవ్వట్లేదు. లైవ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా, లేకపోతే ఇప్పటి వరకు నేను చెప్పిన డిస్కషన్స్లో ఎవరు కరెక్ట్, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీకు అనిపిస్తుంది అనేది కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.